ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. దేవుడి మహాకృపను బట్టి వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రతి ఉదయము ఈ రీతిగా మిమ్మల్ని కలవడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు కూడా మరి చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు. మరి చిన్న ప్రార్థన ద్వారా ఈ వేకువజాము మన్నా అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. వేకువజాము మన్నా అనే కార్యక్రమం ద్వారా ప్రజలని దర్శిస్తున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని ఆస్వాదించి బలపరచునుగాక. ప్రైజ్ ద లార్డ్. మీరందరూ కూడా బాగున్నారు కదూ? మీరందరూ కూడా బాగున్నారని ప్రభువును బట్టి నమ్ముతూ ఉన్నాను. మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. తప్పక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును. ఈరోజు కూడా చక్కని వాగ్దానం ప్రభు మనకు అనుగ్రహించారు. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 56వ అధ్యాయము 7వ వచనం. నా ప్రార్థన మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులు అంగీకారములు. నా మందిరం సమస్త జనులకు ప్రార్థన మనబడును. దేవుడి స్తోత్రం. ఈ రోజుల్లో చాలామంది ఆనందం పొందుకోవడం కొరకు రకరకాల ప్రదేశాలకి, ప్రాంతాలకి వెళ్తూ ఉంటారు. కొంతమంది వారి మనసులో ఉన్న దుఃఖం మర్చిపోతానికి సినిమా థియేటర్కి వెళ్ళి ఆనందం తెచ్చుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఆ సినిమా థియేటర్లో 3 గంటల సేపు అక్కడ వేసిన జోకులు నవ్వుకుంటూ, ఆ 3 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాక ఆ దుఃఖం మామూలే, ఆ బాధ మామూలే. మరికొంతమంది జీవితంలో ఉన్న ఈ దుఃఖాన్ని మర్చిపోతానికి బారు షాపులకి అడుగులు వేస్తూ ఉంటారు. ఆ తలకి మత్తెక్కే వరకు తాగి, ఆ మత్తు దిగిన తర్వాత మళ్ళా బాధ మామూలే. కానీ శాశ్వతముగా మనిషి జీవితంలో ఉన్న బాధను కొట్టివేసి, శాశ్వతముగా మనిషి జీవితంలో ఉన్న విచారాన్ని దూరపరిచి ఒకరు ఆనందం చేస్తని చెప్పి అదే దేవుడి మందిరము. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నిజమైన ఆనందాన్ని. 3 గంటలు ఆనందం ఉండి మళ్ళీ పోయేది కాదు. 4 గంటలు ఆనందం ఉండి మళ్ళీ పోయేది కాదు. ఒక్కసారి దేవుడు మనతో అడుగుపెట్టిన తర్వాత ఆ దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం జీవితకాలం అంతా మనకు ఆనందం. ఏ సమస్యను బట్టి బాధపడుతున్నారో ఆ సమస్య కలిగిన వారు దేవుడు మందిరం అడుగుపెట్టినప్పుడు ఆయన ఇస్తున్న వాగ్దానం ఆనందింపజేస్తాను. సోదరా, ఇంతవరకు ఆనందం కోసం, హృదయంలో బాధ పోగొట్టుకోవడం కోసం పార్కులకంటూ, సినిమాలకంటూ, లేదా అంటే మత్తుపానీలకంటూ వెళ్ళి తాత్కాలికంగా ఆనందం పొందుకుని మళ్ళా ఏడుతున్న వ్యక్తిగా ఉన్నవారు ఎంతోమంది. ఈరోజు మీ అందరికీ దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన మందిరములో ఆనందింపు చేయబోతున్నాడు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళే వ్యక్తివైతే నీ బాధలు నీకు ఉండవు. నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళే వ్యక్తివైతే కష్టాలు నీతో ఉండవు. ఎందుకంటే దేవుడి మందిరములో నీ కష్టాలన్నీ కూడా తీయబడుతున్నాయి. దేవుడి మందిరములో నీకున్న బాధలన్నీ తీయబడుతున్నాయి. దేవుడి మందిరములో బలహీనతలు కొట్టివేయబడతాయి. దేవుడి మందిరములో సమస్యలన్నీ తీసివేయబడతాయి. కనుక నువ్వు దేవుడి మందిరంకి వెళ్ళే వ్యక్తివైతే నీకు శుభవార్త, ఆయన నిన్ను ఆనందింప చేయబోతున్నాడు. ఆయన నిన్ను ఆనందింప చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎందరో జీవితాలు ఆనందం పొందుకోవడానికి, మరి ఉన్న బాధను పోగొట్టుకోవడానికి సినిమాలకి, క్లబ్బులకి, పబ్బులకి వెళ్ళి వారు ప్రయత్నాలు చేసుకొని చివరికి 2-3 గంటల తర్వాత అదే విచారంతో, అదే బాధతో
కృంగిపోతున్న వారు ఉన్నారు. సోదరా, నువ్వు దేవుడి మందిరానికి వెళ్ళిన వ్యక్తివైతే కృంగిపోయే అవసరం నీకు లేదు. దేవుడి మందిరానికి వెళ్ళిన వ్యక్తివైతే బాధపడే అవసరం, ఎందుకంటే నీ దుఃఖం అంతా దేవుడు తీసి నీకు ఆనందం ఇవ్వబోతున్నాడు. నీకున్న విచారం అంతా దేవుడు తొలగించి నీకు ఆనందం దయచేయబోతున్నాడు. ఆలోచించి ఆనందింపజేసే దేవుడండి ఆయన. ఎక్కడ మనిషి జీవితం ఆనందం పడుతుందని దేవుడి మందిరములో ఆనందింపజేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక సుంకరి కనబడుతూ ఉన్నాడు. ఈ సుంకరి లోకములో తిరిగి 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 ఆరోగ్యాన్ని పోగొట్టుకొని, ఆస్తినంతా కూడా పోగొట్టుకొని, భార్య బిడ్డలు దూరపరుచుకొని, చివరికి చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళాలి అని ఒక ఆశ కలిగింది. మందిరానికి వెళ్తే నాలాంటి వ్యక్తులు కూడా దేవుడు క్షమించి బ్రతుకుని ఆనందింపజేస్తాడు అనే ఆలోచన మనసులో వచ్చింది. చివరికి నడవలేక, ఓపిక లేక, చివరికి నడుచుకుంటూ వచ్చి దేవుడి మందిరం వద్ద రాగానే భయం కలిగిందండి. ఇది పవిత్రమైన మందిరం, ఇందులో దేవుడు ఉంటాడు అనే భావనకు వచ్చి ఆ మెట్ల కాడ కూర్చొని దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నేను దుర్మార్గున్నయ్యా, అన్నీ పోగొట్టుకున్నాను, కన్నులెత్తి చూస్తాక ధైర్యం చాలతా ప్రభు అని హృదయాన్ని మార్చుకొని దేవుడి మందిరంలో అడుగుతూ ఉండగానే అతని మీదకి ఆశీర్వాదమైన జీవకిరీటం వచ్చింది. ఆ క్షణమే అతనుకున్న బాధలు పోని, అతనుకున్న కష్టాలు పోని, అతనుకున్న అనారోగ్యం పోయింది. మళ్ళా అతని జీవితం ఆనందించే జీవితంగా మారిపోయింది. హల్లెలూయా. ఇవే కొంచెం అన్న ద్వారా దేవుడు మీ అందరికి ఇస్తున్న వాగ్దానం, ప్రార్థనా మందిరంకి వెళ్ళే ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం వర్తిస్తుంది. అతని జీవితాన్ని వర్ధిల్లింప చేసి ఆనందం కలిగజేస్తున్న దేవుడు మీకు కూడా ఆనందం దయచేయబోతున్నాడు. దేవుడు మందిరంకి వెళ్ళే వ్యక్తివైతే భయపడమాక, ఆయన నిన్ను ఆనందపరచబోతున్నాడు. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మోకరించి ప్రార్థించేయండి. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, మీకు అనేకమైన వందనాలు. నీ మందిరములో ఆనందింపు చేస్తా వాగ్దానం చేస్తా తండ్రి. ఎందరో జీవితాలకు ఆనందం లేక, సంతోషం లేక కృంగిపోతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి. ఇవే కొంచెం మరణం ద్వారా వారి జీవితాల్లో ఆనందం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన, అప్పుల్లో ఉన్న వారికి ప్రార్థిస్తున్నా, అప్పుల్లోంచి వారి జీవితం విడిపించండి. పిల్లలు లేక బాధపడేవారు ఉన్నారు తండ్రి, సకల సంతానం దయచేయండి. కుటుంబ సమస్యల చేత, ఇబ్బందుల చేత, ఆటంకాల చేత బాధపడేవారు ఉన్నారు తండ్రి, మీరే సహాయం అనుగ్రహించండి. చదువుకునే వీళ్ళు చదువు దయచేయండి. నాయన, ఉద్యోగం ఎదురు చూసే వీళ్ళు ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి ప్రభు. వ్యవసాయం, పాడి పంట సమస్తం దీవించండి ఆయన. ఇతర దేశాల్లో ఉన్న బిడ్డలు దీవించండి తండ్రి. ఈ ఉదయకాలం ఎవరి ఏ పని